బ్యాటరీ ఈ సీట్ కిందనైతే ప్లేస్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ఎయిర్ వెంట్స్కి కూడా చూస్తున్నారు కదా, ఈ టైప్లో అయితే ఉంది. వెనకాల 3 పర్సన్ సీటింగ్ అయితే ఉంది. అండ్ అలాగే లగేజ్ ప్లేస్ చేసుకోవడానికి కూడా ఇక్కడ స్పేస్ ఉంది. దీంట్లో డ్రైవ్ మోడ్స్ చూసుకుంటే 2 అయితే ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ న్యూట్రల్ అండ్ దెన్ రివర్స్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. దీంట్లో ఒక మంచి సేఫ్టీ ఫీచర్ అయితే ఉంది. మనం కీ ఆన్ చేసిన తర్వాత అది సేఫ్టీ ఫీచర్ ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు రండి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే బజాజ్ నుంచి వచ్చిన 3-వీలర్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ అయితే డీటెయిల్గా చూద్దాం. అండ్ రీసెంట్గానే మనం వేరే బ్రాండ్లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే చేసాం, ప్యాసింజర్ వెహికల్. సో అప్పుడైతే చాలామంది ఈ బజాజ్లో వచ్చిన ఈ వెహికల్ గురించి అయితే అడిగారు. అండ్ ఈ వెహికల్ గురించి టోటల్ డీటెయిల్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో అన్నమాట ఇది. సో బజాజ్ నుంచి వచ్చిన ఈటెక్ 9.0 3-వీలర్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి డీటెయిల్ వాక్ అరౌండ్ చేయడానికి సో విశాఖపట్నంలో ఉన్న బిర్లా జంక్షన్లో ఉన్న వరుణ్ బజాజ్ షోరూమ్కి అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా 3-వీలర్ ఆటో సెగ్మెంట్ అయితే ఉంటుంది. ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయి, అలాగే డీజిల్ ఆటోస్ అయితే ఉంటాయి. సో ఇది బజాజ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ 3-వీలర్ ఆటో ఈటెక్ 9.0. సో ఈ ఈటెక్ 9.0 అంటే ఏం లేదు, దీంట్లో 8.9 kWh బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. సో స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూద్దాం, ఆ తర్వాత బ్యాటరీ ఎక్కడ ఉంటుంది, మోటార్ కంట్రోలర్ ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాను నేను. స్టార్టింగ్ మనం ఫ్రంట్ చూసుకుంటే వైట్ విండ్షీల్డ్ అయితే ఉంది. ఇది కూడా కర్వ్డ్ టైప్ అయితే వచ్చింది. సో ఇలా రావడం వల్ల మెయిన్గా ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ సైడ్ కార్నరింగ్ అంటే మనకి టర్నింగ్స్లో అది కూడా ఇష్యూ లేకుండా ఇక్కడి నుంచి మనకి వ్యూ అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. సో సైడ్ మనకి బ్లైండ్ స్పాట్ అనేది చాలా బాగా కనబడుతుంది. అండ్ దీంతోపాటు మనకు వైపర్ అయితే వచ్చింది, వాషర్ అయితే ఏం లేదు. అండ్ దీంట్లో మనకి బిల్డ్ క్వాలిటీ ఎక్కడ చూసినా సరే చాలా బాగుంటుంది. ఇది ఒకటి మనకి ఫైబర్ యూనిట్ వచ్చింది, కానీ ఆల్మోస్ట్ అంతా కూడా మనకి మెటల్ యూనిట్ అయితే వస్తుంది. అండ్ బజాజ్ ఆర్ఈ ఇది ఇక్కడ లోగో అయితే ఇచ్చారు. దీంట్లో ఫ్రంట్ చూసుకుంటే మనకి హాలోజన్ లైట్లు వస్తాయి అనమాట. అండ్ సిగ్నల్ లైట్లు చూసుకుంటే ఏదైనా కూడా టోటల్ అంతా కూడా హాలోజన్లోనే వస్తుంది. ఒకసారి కీ అయితే ఆన్ చేద్దాం. సో ఈ టైప్లో టోటల్గా లైటింగ్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి సిగ్నల్ ల్యాంప్స్, అలాగే ఇక్కడ చూసుకున్నా సరే మనకి సిటీ ల్యాంప్ అయితే ఇక్కడ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూసుకుంటే మనకి హాలోజన్లోనే హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి అనమాట. హై బీమ్ అండ్ లో బీమ్ మనం కావాలంటే చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ ఫ్రంట్ మడ్ గార్డ్ చూసుకున్నా సరే టోటల్ అంతా కూడా మెటల్ అయితే ఉంటుందన్నమాట. మంచి హెవీ మెటల్ అయితే యూజ్ చేశారు దీంట్లో. అండ్ దీంట్లో టైర్ సెగ్మెంట్ చూసుకుంటే కనుక ఎంఆర్ఎఫ్ నుంచి అయితే ఇచ్చారు. ట్యూబ్లెస్ రేడియల్ టైర్, ఇదో కూడా ఏంటంటే 12-inch వీల్ అనమాట. అండ్ 120/80 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. దీంట్లో మనకి ఫ్రంట్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ ఎక్కడ చూసినా సరే డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా స్ప్రింగ్ టైర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే వీల్ అనేది ఈ టైప్లో అయితే ఉందన్నమాట. అండ్ పైన క్యానోపీ చూసుకుంటే ఈ టైప్లో ఉందన్నమాట. మనకి రెగ్జిన్ క్యానోపీ అయితే వస్తుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో రెయిన్ ప్రూఫ్ అనమాట ఇది. యాజ్ వెల్ యాజ్ మనకి లోపల కూడా చూసుకుంటే ఈ టైప్లో ఉంది. దీన్ని మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఫ్రంట్ సీట్ కింద చూసుకుంటే టోటల్ దీంట్లో బ్యాటరీ అయితే ప్లేస్ చేశారు. అండ్ ఆ బ్యాటరీ దగ్గరికి ఎయిర్ వెంట్స్ అయితే కూడా ఉన్నాయి. ఇది కూల్ అవడం గురించి ఎప్పటికప్పుడు ఎయిర్ దీంట్లోకి వెళ్ళడం గురించి ఈ టైప్లో డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ డ్రైవర్ దగ్గర సీట్ చూసుకున్నా సరే క్వశ్చన్ చాలా బాగుంది, వైడ్ సీట్ అయితే ఉంది. దీని మీద మళ్ళీ చెక్కలు అవి వేసి కూర్చోబెట్టాడు అవన్నీ అయితే చేయకండి, ఆర్టీఓ రూల్స్ ప్రకారం అవైతే ఇల్లీగల్ కాబట్టి. అండ్ డ్రైవర్కి బ్యాక్ కూడా సపోర్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ సైడ్ చూసుకుంటే ఓవరాల్గా ఈ టైప్లో ఉంది. ఇది వచ్చేటప్పటికి టోటల్ క్లోజ్ చేస్తారు అనుకోండి, ఆర్టీఓ రూల్స్ ప్రకారం రైట్ సైడ్ అయితే క్లోజ్ చేసి ఉండాలి. బట్ కంపెనీ నుంచి వచ్చినప్పుడు రైట్ సైడ్ కూడా ఇలా ఓపెనింగ్ అయితే వస్తుంది. లాక్ ఆర్ అన్లాక్ అయితే ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ వచ్చేటప్పటికి మనం ఇక్కడి నుంచి అయితే పెట్టుకోవాలి. సో ఛార్జింగ్ది స్లాట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కనబడుతుంది కదా. సో ఛార్జింగ్ అయితే ఇక్కడి నుంచి పెట్టుకోవాలి. సో దీనిపైన క్లోజ్ చేసుకోవడానికి ఒక క్యాప్ అయితే ఇచ్చారు. అండ్ ఛార్జర్ కూడా మనకి ఈ టైప్లోనే మనకి ఆన్ బోర్డ్ ఛార్జర్ అయితే ఇస్తారు. మనకి ఇంట్లో ఏసీ సాకెట్ ఏదైతే ఉంటుందో దానికి ఇది కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఛార్జింగ్ అయితే దీంతో ఇదైతే పెట్టుకోవాలి. బట్ ఇంట్లో కంపల్సరీగా ఎర్త్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. ఛార్జింగ్ అయితే దీంతో ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ టోటల్ ఛార్జింగ్ టైం వచ్చేటప్పటికి 4.5 hours ఛార్జింగ్ టైము. అండ్ టోటల్ కంపెనీ క్లెయిమ్డ్ రేంజ్ వచ్చేటప్పటికి 178 రేంజ్. దీంట్లో పవర్ మోడ్, ఎకో మోడ్ అనే టైప్లో మనకి 2 మోడ్స్ అయితే ఉంటాయి. సో మనకి పవర్ మోడ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఏంటంటే పవర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందంటే స్పీడ్ ఎక్కువ వెళ్తుంది. అలాగే పవర్ ఎక్కువ అయినప్పుడు మనకు తెలిసిందే కదా, రేంజ్ అయితే కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం 150+ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే టోటల్గా చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉందన్నమాట. మనకి బ్యాక్ రివర్స్ చేసేటప్పుడు లైట్ కానీ, లేదంటే టైల్ లైట్ కానీ, లేదంటే సిగ్నల్ ల్యాంప్స్ కానీ మొత్తం అంతా కలిపి ఈ టైప్లో ఇంటిగ్రేట్ చేశారు. ఈటెక్ 9.0 అనేది అయితే ఉంది. అండ్ ఈ బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసుకోవాలంటే ఈ టైప్లో అయితే ఓపెన్ చేసుకోవచ్చు.
సో ఈ బోత్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ లాక్ ఆప్షన్ కూడా ఉంది. నేను మీకు చూపించడం గురించి ముందు లాక్ అయితే తీసాను నేను. అండ్ ఇక్కడ కూడా బజాజ్ ఆర్ఈ బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇదంతా కూడా టోటల్ మెటలే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక స్పేర్ వీల్ అయితే వచ్చింది. స్పేర్ వీల్ కూడా సేమ్ సైజే. అండ్ ఇక్కడ చూసుకుంటే జస్ట్ చిన్న స్టోరేజ్ స్పేస్ లాంటిది అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ జాకీ అయితే ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ మనకి రేర్ వీల్కి కనెక్ట్ చేసి మనకి మోటార్ కంట్రోలర్ మొత్తం ఇవన్నీ అయితే ఇక్కడైతే ఉంటాయి. సో ఇక్కడ ప్లేస్ చేశారు, చూస్తున్నారు కదా. అండ్ బ్యాటరీ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ డ్రైవర్ సీట్ దగ్గరికి వచ్చింది కదా, ఈ బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ మనకి హెడ్ లైట్స్ అవన్నీ మనం ఇది టోటల్గా ఆన్ చేయక ముందు హెడ్ లైట్స్ కానీ సిగ్నల్ లైట్స్ కానీ ఇలాంటివి ఆన్ అవుతున్నాయంటే ఆ బ్యాటరీ నుంచి పవర్ తీసుకుని అయితే ఆన్ అవుతాయి. సో ఆ బ్యాటరీ యూనిట్ చూసుకుంటే మనకి ఇక్కడైతే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఒక 4 బోల్ట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇవి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఒక చిన్న బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఈ ఛార్జర్ కూడా దీంతో పాటు ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాక్ సీట్ అయితే చూస్తున్నారు కదా. సో టోటల్గా ఏంటంటే 3 పర్సన్ సీటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఓవర్ స్పేస్ అయితే ఉంటుంది అనమాట. అంటే 3 పర్సన్స్ ఇది ఒక కొంచెం మినీ ఆటో అనేది చెప్పుకోవచ్చు అనమాట. కాంపాక్ట్ సెగ్మెంట్లో వచ్చిన ఆటో ఇది. అండ్ 3 మెంబర్స్కి కంఫర్టబుల్గా సీటింగ్ అయితే ఉంటుంది. మరి లావుగా ఉన్న వాళ్ళకైతే 2 పర్సన్స్కి సీటింగ్ కంఫర్ట్ అయితే ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకు ఒక స్టోరేజ్ స్పేస్ అంటే మనం లగేజ్ అయితే ఇక్కడ కూడా పెట్టుకొని క్యారీ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఈ టైప్లో అయితే ఇచ్చారు. అయితే వచ్చేద్దాం మెయిన్గా డ్రైవర్ కదా. సో డ్రైవర్ దగ్గర చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే ఒక డమ్మీ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు. మెయిన్గా దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే బాడీ క్వాలిటీ అనేది ఎక్కడ చూసుకున్నా సరే మంచి ప్రీమియంగా అయితే ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనం మొబైల్ అయితే ప్లేస్ చేసుకోవడానికి ఉంది. మనం ఇక్కడ మొబైల్ ప్లేస్ చేసుకుని అంటే ఇప్పుడు ఈ మధ్య ర్యాపిడో అవి చేసుకునేటప్పుడు ఇక్కడ మొబైల్ జీపీఎస్ అది చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నారు కదా. సో ఆ టైప్లో మనకి ఇక్కడ మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకున్నా సరే ఫైబర్ క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ బ్రేకింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ హైడ్రాలిక్ బ్రేకింగ్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అనమాట. కీ స్లాట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో కీ స్లాట్ అయితే ఆన్ చేద్దాం. సో కీ స్లాట్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది ఈ టైప్లో అయితే అయింది. న్యూట్రల్లో ఉందని అయితే చెప్తుంది. అండ్ టోటల్ బ్యాటరీ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. అండ్ ఫుల్ బ్యాటరీ తోటి టోటల్ రేంజ్ అయితే చూపిస్తుంది 178 కిలోమీటర్స్ అని. అండ్ స్పీడోమీటర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇంకా దీనికి సంబంధించిన ఇంకా మిగతా యాక్సెస్ చేయాలి అనుకుంటే కనుక ఈ హ్యాండిల్ బార్ దగ్గర ఈ కిందన ఒక వైట్ బటన్ అయితే ఇచ్చారు కదా. సో ఇది ప్రెస్ చేస్తే మనకి మిగతా ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తూ ఉంటుంది. సో టోటల్ ఓడో చూపిస్తుంది. అండ్ ట్రిప్ చూపిస్తుంది. అండ్ ఎస్ఓసి అంటే స్టేట్ ఆఫ్ ఛార్జ్ అనమాట. అంటే టోటల్గా సెల్స్లో ఎంతవరకు పర్సంటేజ్ ఛార్జింగ్లో ఉందని, టోటల్ సెల్స్ అన్నీ కూడా డిశ్చార్జ్ అయిపోయాయి అంటే 0%కి వచ్చేస్తుంది. ఇప్పుడైతే 95% వరకు సెల్స్ అన్నీ ఛార్జింగ్లో అయితే ఉన్నాయన్నమాట. అంటే ఆల్రెడీ ఛార్జ్లో ఉన్నాయని అయితే చూపిస్తుంది. అండ్ హజార్డ్ లైట్కి సంబంధించిన ఇండికేషన్ కానీ సిగ్నల్ లైట్కి సంబంధించిన ఇండికేషన్ కానీ ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ హ్యాండిల్ బార్ దగ్గర అయితే చూద్దాం. సో ఈ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే హ్యాండిల్ బార్ కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంది. ఇటు సైడ్ మనకి ఏం లేదు, ప్లెయిన్గా అయితే ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకున్నా సరే మనకి ఇక్కడ బ్రేక్లు ఇలాంటివి అయితే ఏమి ఉండవు కదా. మొత్తం 3 వీల్స్కి సపోర్ట్ అంతా కూడా బ్రేకింగ్ సపోర్ట్ అంతా కూడా ఈ రైట్ సైడ్ ఇక్కడ హైడ్రాలిక్ బ్రేకింగ్ ఏదైతే ఉందో దీని నుంచే వెళ్తుంది కాబట్టి. అండ్ మెయిన్గా ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్ రిలేటెడ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ వైపర్ ఉంది కదా. సో ఇది ఆన్ చేసామంటే వైపర్ ఈ టైప్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో వైపర్ రిలేటెడ్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి హెడ్లైట్ అనమాట. ఫస్ట్ సిటీ ల్యాంప్ ఆన్ అండ్ దెన్ హెడ్లైట్కి. అండ్ ఇలా హెడ్లైట్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి హై బీమ్ అండ్ లో బీమ్ ఇక్కడ నుంచి అయితే మార్చుకోవచ్చు. హై బీమ్ అండ్ లో బీమ్కి ఈ టైప్లో స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి డ్రైవ్ మోడ్ అలాగే న్యూట్రల్ రివర్స్ అండ్ ఎం అని ఉంది కదా. సో డ్రైవ్ మోడ్స్లోనే 2 అనేది ఉంటాయి. సో ఇలా ఇక్కడ చూసుకుంటే మనకి డ్రైవ్ మోడ్లోకి అయితే మారింది. అండ్ అదే సేమ్ మనం ఇక్కడ ఎం ప్రెస్ చేసామనుకోండి డ్రైవ్ మోడ్లోనే ఇది పవర్ మోడ్ అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే రేంజ్ తగ్గుతుంది బట్ పవర్ అనేది అయితే పెరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ మనకి రేంజ్ తగ్గలేదు ఏంటి అనుకోకండి. సో మనం మూవ్ అయిన తర్వాత అంటే వెహికల్ మూవ్ అయిన తర్వాత దీంట్లో అయితే చేంజ్ వస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా మనకి న్యూట్రల్ డ్రైవ్ మోడ్ అలాగే రివర్స్ ఆప్షన్. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి సిగ్నల్ రిలేటెడ్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ హార్న్ స్విచ్ అయితే ఇచ్చారు. హార్న్ కూడా లౌడ్గానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి కీ తోటి మనం ఇదైతే ఆపరేట్ చేసుకోవచ్చు. ఒక చిన్న గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. సో లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. సో మనం క్యాష్ అది క్యారీ చేసేటప్పుడు ఏదైనా కూడా ఇది ఒక లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి 12 వోల్ట్స్ పవర్ సాకెట్ అయితే ఒకటి ఇచ్చారు. దగ్గర చూస్తున్నారు కదా సిగరెట్ లైటర్ ఛార్జింగ్ సాకెట్ ఏదైతే ఉంటుందో అదైతే ఇచ్చారు. అండ్ దీంట్లో ఇక్కడ రివర్స్ వేసినప్పుడు మీరు సౌండ్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారా. సౌండ్ వచ్చేటప్పటికి మనకి బీప్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. అంటే రివర్స్ బజర్ టైప్లో మనకి సౌండ్ అయితే వస్తుంది.
దీంట్లో ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ డ్రైవ్ మోడ్లో పెట్టుకున్నాం అనుకోండి, సో డ్రైవ్ మోడ్లో పెట్టుకుని మనం బ్రేక్ మీద కాలు కనుక తీసామనుకోండి, కంటిన్యూస్గా మనకి బీప్ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట కొంతసేపు అయిన తర్వాత. అంటే డ్రైవ్ మోడ్లో ఉంది, వెహికల్ ఇంకా వెళ్ళట్లేదు, బ్రేక్ మీద కాళ్ళు పెట్టలేదు, అంటే బ్రేక్ అప్లై చేసి లేదు అని చెప్పి మనకి వార్నింగ్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైప్లో మనకి బీప్ సౌండ్ అయితే వస్తుంది. మళ్ళీ మనం బ్రేక్ ట్యాప్ చేయగానే ఆ సౌండ్ అయితే ఆగిపోతుంది. యాజ్ వెల్ యాజ్ మనం ఇలాగ డ్రైవ్ మోడ్లో పెట్టుకుని న్యూట్రల్ చేయకుండా ఒకవేళ ఇది ఎంగేజ్ చేసామనుకోండి బ్రేక్ అనేది, సో ఆటోమేటిక్గా అదైతే న్యూట్రల్లోకి వచ్చేస్తుంది. ఇదొక మంచి సేఫ్టీ ఫీచర్. ఇది గ్లవ్ బాక్స్ మీద అయితే చూస్తున్నారు కదా, ఒక నెంబర్ అయితే ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్, సడక్ సహాయత అని, రోడ్ సైడ్ అసిస్టెన్స్. ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు రోడ్ సైడ్ అసిస్టెన్స్ అయితే తీసుకోవచ్చు. లేదంటే షోరూమ్ కాల్ చేసినా వాళ్ళైతే మీకు వెహికల్ ఏదో ఒకటి పంపించడం, లేకపోతే ప్రాబ్లం ఏంటనేది చూడడానికో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట, మీకు అసిస్టెన్స్ అయితే ఇస్తారు. ఈ వెహికల్ది టోటల్గా వారంటీ వచ్చేటప్పటికి 5 years వారంటీ అయితే వస్తుంది. అలాగే 1,20,000 kilometers వరకు మనకి స్టాండర్డ్ వారంటీ అయితే వస్తుంది. సో ఇది గైస్ బజాజ్ నుంచి వచ్చిన ఈ ఈటెక్ 9.0 గురించి టోటల్ డీటెయిల్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 3,65,000 అయితే ఉంటుందన్నమాట ఆన్ రోడ్ ప్రైస్ విశాఖపట్నం. ఒకవేళ మీరు డౌన్ పేమెంట్ కట్టి ఈ వెహికల్ మీరు తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక 50,000 50,000 డౌన్ పేమెంట్ తోటి ఈ వెహికల్ అయితే మీరు తీసుకెళ్ళచ్చు. ఇంకా మీరు ప్రైస్ డీటెయిల్స్ అంటే ఈఎంఐ గురించి కానీ, ఒకవేళ లైవ్లో వచ్చి అసలు వెహికల్ ఎలా ఉందనే చూసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ని అయితే విజిట్ చేయండి. బిర్లా జంక్షన్లో అయితే ఉంటుందన్నమాట ఈ షోరూమ్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.